నమస్తే, వెల్కమ్ బ్యాక్. సింగర్ మంగ్లీ వ్యవహారం నిజంగా ఆవిడ తెలిసే చేశారా, లేదా ఆవిడ తెలియక చేశారా? తెలిసి తప్పుతో పట్టించాలనుకున్నారా, లేదా ఇవన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ ఆవిడేనా అంటే అవునని అంటున్నారు తెలంగాణలో ఉండే సోషల్ మీడియా ప్రతినిధులు. తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్గా ఉండే సోషల్ మీడియా జర్నలిస్టులు కొంతమంది ఆమెనే పర్టికులర్గా కొన్ని రకాల క్వశ్చన్స్ వేసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేలాగా అడుగుతున్నారు. కానీ ఆ వేసే క్వశ్చన్ ప్రతిదీ కూడా వాస్తవమే అనిపిస్తోంది. ఎందుకంటే ఫస్ట్ ఆ లాయర్ కేసు పెట్టినప్పుడు వెంటనే ఉదయం ఆయన పెట్టగానే సాయంత్రం నార్సింగ్లో పెట్టేసి నా మీదకి ఎందుకు నా పేరుని నా ఊరిని బదనాం చేస్తున్నా అని చెప్పి ఏడ్చేసింది ఆవిడ. అరే ఏడ్చేసింది. ఆ తర్వాత ఆ లాయర్కి ఏదో యాంకర్ ఆమె ఎవరు శ్రీముఖి గారి మీద ఇంట్రెస్ట్ ఉంది, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే ఏవేవో దీనికి సంబంధం లేనిది. నిజంగా ఆ యాంకర్ శ్రీముఖి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆవిడకి. ఈవిడ ఏదో వాడుకుందని, సర్లే నన్ను ఎందుకు వాడుకున్నా అని చెప్పి ఏం మధ్యలోకి రాలే, పోన్లే ఇదే వాళ్ళు పోతారులే మనకెందుకులే అని. సో అలాంటి పరిస్థితుల్లో ఈవిడ ఏవేవో చెప్తే ఇప్పుడు ఒక్కొక్కటి బాధితులందరూ బయటకు వచ్చి, బాధితుల్లో ఉండే కీలకమైన వ్యక్తులు ఆ రమావత్తు, ఆ మధు, ఆ శివ, వీళ్ళందరూ అన్నా వీళ్ళకి తెలిసే జరిగింది, ఆవిడ ఇంట్లోనే కూర్చొని మందుపాడి చేసుకున్నాం, ఆవిడ ఇంట్లోనే లావాదేవీలు జరిగాయి, ఆవిడ తాలూకు తమ్ముడి అకౌంట్లోనే 3 సార్లు పెద్ద మొత్తంలో అమౌంట్ పడిన ప్రతిసారి ఆ రోజే ఆయన విత్డ్రా చేసేశాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్కరుగా నిజాలు బయటపెడుతున్నారు. పైపెచ్చు వాళ్ళకి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ గిరిజన తాండాకు సంబంధించిన వీళ్ళు ఆవిడ్ని చూసి నమ్మి వాళ్ళు డబ్బులు పెట్టడం, అరే మనవాళ్ళు మన సామాజిక వర్గం చెందిన వ్యక్తే కదా అని ఇలా ఆశపడి డబ్బులు పెడితే వాళ్ళనే మోసం చేసే పరిస్థితి వచ్చింది. ఇంక మేము ఎవరిని నమ్మాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎక్కడ నోరు మెదపటం లేదు, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. రీసెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డీజీపీ గారు కూడా మంగ్లీ వ్యవహారం నాకు ఇంకా తెలియదు పూర్తిగా, దానిపైన స్పందిస్తాను కూడా చెప్పారు. ఇలాంటి విషయాల్లో చాలామందికి అనుమానాలు రేకెత్తున్నాయి. అంటే ఇక్కడ మంగ్లీ గారు అన్నీ తెలిసి ఈవిడ పోలీసు పెద్ద బాసుల్ని అంటే సజ్జనార్ గారు లాంటి వాళ్ళని కలిసి వినతిపత్రం సమర్పించారా, కంప్లైంట్ ఇచ్చారా? ఆ ఫోటోలు కూడా ఎక్స్లో పెట్టడం, సోషల్ మీడియా వేదికలో మాట్లాడడం ఇవన్నీ చూస్తే ముందుగానే ఇవన్నీ తెలిసి తప్పు అవుతుంది కాబట్టి, దొరికిపోతారు కాబట్టి తమ్ముణ్ణి అలాగే చెల్లెలకి కాబోయే భర్తని వీళ్ళందరినీ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈవిడ హైడ్రామా ప్లే చేసిందనేది చాలామంది సోషల్ మీడియా జర్నలిస్టుల అభిప్రాయం. అంటే ఈవిడ ఏ స్థాయి నుంచి వచ్చింది, ఏ స్థాయికి వెళ్ళింది బాగానే ఉంది. కానీ ఇవన్నీ తనకు తెలిసి తన ఇంట్లోనే జరిగితే తనకు తెలియకుండా ఎలా ఉంటుంది? సరే తనకు తెలియదు అనుకుందాం. ఎవరైతే లాయర్ ఇలాగ చెప్పి వాళ్ళ పేర్లు కూడా బయటకు పెట్టి కేసు పెట్టాడో ఒకసారి ఇంట్లో అడిగితే పోద్ది కదా, అరే తమ్ముడు ఏం నువ్వు ఇట్లా చేసినావా, లేదంటే చెల్లి, లేదంటే తమ్ముడు ఫ్రెండా, లేదా చెల్లి కాబోయే పెనిమిటి ఏంటి ఇట్లా చేశారా, ఏంటి ఇది అంటే నా మీదకి వస్తుంది, మనకు పేరు బదనాం అవుతుంది, మనకి ఇష్యూ అవుతుంది, మన కెరీర్కి డ్యామేజ్ అవుతుంది, ఇవన్నీ చెప్పట్లేదు ఎందుకని? అవేవి చెప్పకుండా రివర్స్ గేర్లో నా పేరుని వాడుకోవాలని, నా పేరుని బదనాం చేయాలని, మీరందరూ డబ్బులు పోగొట్టుకున్నారు, నేను డబ్బులతో పాటు పేరును కూడా పోగొట్టుకున్నారంటాం. ఎంత జరుగుతున్నా కూడా ఇక్కడ అధికార పక్షం వాళ్ళు కానీ విపక్షం వాళ్ళు రెడీగా ఉంటారుగా. ఇప్పుడు ఎక్కడో మేడారంలో చిన్న తొక్కిసలాట జరిగింది అనుకోండి, ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల సరిగ్గా పర్యవేక్షణ లేదు, అధికారులు సరిగ్గా పట్టించుకోలేదు అని దుమ్మెత్తిపోసే ప్రతిపక్షాలు అంటే ఇక్కడ మెయిన్ బీఆర్ఎస్, బీజేపీ. మరి ఒక్కరు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఈమె వెనక పెద్ద తలకాయ ఎవరు? ఈమెకి ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది? అది రాష్ట్ర స్థాయా, జాతీయ స్థాయా? ఇప్పుడు ఎవరో ఒకరు, ఇటు ప్రతిపక్షం వాళ్ళు కానీ ప్రభుత్వ పక్షం వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. ఏదో ఒకటి ఛాన్స్ దొరుకుతుంది, అబ్బా ఇటు దొరికాడరా అని చెప్పి ఒకేసారి మూడేసి బాణాలు విడిచిపెట్టేస్తుంటారుగా. మరి అలా ఎందుకు ఎవరు ఏం మాట్లాడలేదే? కారణం ఏంటంటారు? సో దీని మీద ఏదో పెద్ద స్కామే ఉంది, పెద్ద ఇష్యూ జరిగింది, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే దీన్ని ఆచితూచి అడుగులేస్తూ మొదలు పెడుతున్నారు, దాన్ని ఆచితూచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏదైతే వాళ్ళ తమ్ముడు ఖాతాలోకి ఆ రమావత్తో లేదంటే పెద్ద సీట్ల నుంచి అమౌంట్ పెద్ద మొత్తంలో ఖాతాలో పడ్డాయో ఆ రోజే ఆయన విత్డ్రా చేసేయడం, మంగ్లీ గారి సోదరుడు శివ చేసిన అమౌంట్ ఎక్కడ పెట్టారు, ఏదైనా బిజినెస్లో పెట్టారా,
లేదంటే మనీ హవాలా కింద వేరే వాటికి తరలించారా, లేదా దుబాయ్ లాంటి కేంద్రాలకి ఏది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లాగా ఇక్కడిదక్కడ పంపించి అక్కడి నుంచి వేరే వ్యాపార మార్గాల్లోకి మళ్లించారా? ఇన్ని కోణాల్లో ఆలోచిస్తే కానీ దొరకని వ్యవహారం. ఎందుకంటే ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మరికొంతమంది విసిగిపోయి మాలాంటి అమాయకుల దగ్గర తీసుకుంటే మాకు ఆ చట్టాలు కోర్టులు ఏం తెలుస్తాయి, మేము ఎందుకు ఎన్నాళ్ళని తిరుగుతాం, మాకున్న ఏది కొద్దిపాటి దాచుకుంది అక్కడ పెట్టుకున్నాం, అక్కడ పోయింది, ఇంకా మా జీవితం ఇటే గడిచిపోతుంది కోర్టులకి వాయిదాలకే, సో పోతే పోని అని కొంతమంది ఉసూరుమని ఏడుస్తూ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఒక పెద్దవాడు అవ్వాలి, ఒక గొప్పవాడు అవ్వాలంటే ఇంతమంది ఉసురు పోసుకోవాలా? ఇంతమంది ఉసురు పోసుకొని ఇంతమంది సొమ్ము గ్యాదర్ చేస్తే కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వలేరా? కానీ ఈ వార్త వచ్చిన రెండో రోజుకే సంగారెడ్డిలో ఒక బడా నేత ఉన్నాడు, ఆ బడా నేత వ్యవహారం దగ్గర ఈ డబ్బులన్నీ ఉన్నాయి, అందులో మేము కూడా బాధితులమే అని ఆ రమావతి లాంటి వాళ్ళు చెప్పడం. రీసెంట్గా బాధితుల్లో కూడా కొంతమంది ఇక్కడ ఏదో ఉందండి, ఇక్కడ నడుస్తుంది, వాళ్ళు చాలాసేపు మాట్లాడుకునేవారు, మేము వాళ్ళని చూసే పెట్టాము, ఆవిడే బ్రాండ్ అంబాసిడర్లా ఉండేవారు, అందుకే మేము పెట్టాము, మా గిరిజన తాండాకు చెందిన వ్యక్తే కాబట్టి ఆమె మీద నమ్మి పెట్టాము, మమ్మల్ని ఇలా చేస్తారనుకోలేదు. ఇలా చిన్న చితక 1,00,000, 5,00,000 నుంచి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇదంతా స్కాము. ముందు 100 అన్నారు, 200 అన్నారు, 500 అన్నారు, ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు. సో 1000 కోట్లు అంటే ఖచ్చితంగా పెద్ద స్కామే. దానికి తగ్గట్టుగా పెద్ద తలకాయ ఉంటే కానీ ఇంత స్కామ్ అవ్వదుగా. ఏంటండి, ₹1,00,00,000 మనం ఎప్పుడు కళ్ళారా చూడని పరిస్థితుల్లో 1000 కోట్లు స్కామ్ అంటే చిన్న విషయమా? ఎలా సాధ్యం? పైపెచ్చు ఆ బంజారాకు సంబంధించిన నేతలు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి మరి ఈమె గురించి, ఈమె వ్యవహారాలన్నీ కూడా పోసుకొచ్చినట్టు చెప్పారు కదా. అక్కడికి వారం రోజుల తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చి, లేదు ఈవిడ ఉత్తమరాలు, ఈవిడ మంచిది, ఈవిడికి ఏమీ తెలియదు, అంతా వాళ్ళే చేశారంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టండి చెప్పండి? అంటే జనాలు ఎలా ఉంటారంటే, అయితే ఇక్కడ గెలిచారు అనుకోండి, నా వల్ల గెలిచారంట, ఓడిపోయారు అనుకోండి, నీ వల్ల ఓడిపోయారు. ఇది ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అలాగే ఉండేది ఆంధ్రప్రదేశ్లో. గెలిస్తే ఆయన ఫోటో వాళ్ళు గెలిచారంట, ఓడిపోతే వీళ్ళు సరిగ్గా పనులే చేయలేదు, అందుకే ఓడిపోయారు, వీళ్ళకి కనీసం ఎమ్మెల్యే అర్హత కూడా లేదు అన్నారు. బాబు, నువ్వు ఏదైనా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎమ్మెల్యే నిధులు కానీ లేదా నియోజకవర్గ నిధులు కానీ అన్ని రకాలుగా సక్రమంగా వినియోగిస్తే కదా గెలవడానికి. అన్నిటికీ బటన్ నొక్కడం, దారి మళ్లించడమే. ఇంకెప్పుడు వాళ్ళు ఇదవుతారు. అలాగే ఇక్కడ కూడా ఎందుకు మంగ్లీ గారు ఉన్నారు కదా, మంగ్లీ గారి టీం, ఓకే, ఆవిడంటే మంచి సింగరు, నేము ఫేము, బాలీవుడ్లో కూడా ఆవిడ సాంగ్స్ పాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఆమె పెక్యులర్ వాయిస్కి జనం నీరాజనాలు పడుతున్నారు. ఆవిడ దగ్గర అయితే మనం అంటే పైగా జనరల్గా ఊర్లో కూడా చూడండి, సొంత ఇల్లున్న వాడికి డబ్బులు ఇస్తాం, ఎందుకంటే వాడు ఎక్కడ పోతాడు రా, సొంత ఇల్లాగా, అవసరమైతే ఆడి ఇంటికి వెళ్ళి అడగొచ్చని. అదే బయట వాడో లేదు ఉద్యోగస్తు ఎవడో వచ్చి అడిగాడు అనుకో, అమ్మో ఇడు మళ్ళీ వెళ్ళిపోతే ఈయన ఎక్కడ పట్టుకోగలం, ఇవన్నీ వద్దులే తలకాయ నొప్పి అనుకోండి. అలాగే అక్కడ కూడా ఈవిడ అంత ఆమె ఇల్లు, ఆమె పరపతి అది చూసే అందరూ ఇదయ్యారు. తీరా చూశాక ఆమె ఇవన్నీ ఆ ట్రాష్ నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ కూడా ఆమె వైపే వేలు చూపిస్తున్నాయి. మరి ప్రభుత్వమైనా ఇప్పటికైనా స్పందిస్తుందో లేదో, లెట్ us వెయిట్ అండ్ సీ.